హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం అండి. ఇదైతే సండే రోజు నేను బద్ధకించకుండా చేసుకున్న కొన్ని పనులు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను పాలు మరగబెట్టుకున్నానండి. తర్వాత ఈరోజు సండే కాబట్టి పనులవి లేట్గా చేసుకుంటున్నాను. ముందుగా అయితే రైతు బజార్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నానండి. మండే నుంచి లంచ్ బాక్సెస్ స్టార్ట్ అవుతాయి కదండి. సో సండే రోజే మనం ఏ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని ప్లాన్ చేసుకుంటే మనకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేటప్పుడు టెన్షన్ ఏమీ ఉండదండి. ఇక్కడైతే నేను అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకొని దేనికది సపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే మనకు కావాల్సినప్పుడు దేనికది వీలుగా దొరుకుతుంది కదండి. సో దేనికది సపరేట్ చేసుకుంటున్నాను. గోంగూర, కొత్తిమీర ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా దేనికది కట్ చేసేసుకొని దేనికది సపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. గోంగూర అయితే వెంటనే మగ్గబెట్టేస్తాను, ఎందుకంటే అది వాడిపోతుంది కదండి, వాడిపోయి పాడైపోతుంది. సో ఇంకా ఇవన్నీ కూడా సర్దుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వాటికి యూజ్ అవుతుంది కదండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతున్నానండి. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వంటగదిలోకి వచ్చానండి. రేపు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ దోసల పిండి నానబెడుతున్నానండి. ఈ దోసల పిండి కోసం ఒక గ్లాసుడు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి. అదేవిధంగా నేనైతే డీమార్ట్లోన అన్ని రకాల పప్పులు కలిపి ఉంటుందండి. ఎర్ర కందిపప్పు, పెసలు, మినపప్పు, పొట్టు మినపప్పు ఇవన్నీ కూడా కలిపి ఉంటుందండి. ఇది కూడా నేను ఒక గ్లాసుడు వేసి ఇవన్నీ కలిపి నానబెట్టుకుంటానండి. దోసల పిండికైతే ఇవి కొంచెం వేయడం వలన కొంచెం ప్రోటీన్ పిల్లలకు అందుతుంది కదండి. ఓన్లీ మినపప్పు బియ్యమే కాకుండా ఇవి కూడా నేను కొంచెం వేసి నా దోసల పిండికైతే నానబెట్టుకుంటానండి. ఇవన్నీ కూడా ఇక్కడ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా ఇదైతే నానబెట్టేసుకుంటున్నానండి. మనం ముందు రోజే ఇలా ప్లానింగ్ చేసుకోవడం వలన మండే మార్నింగ్ టెన్షన్గా హడావిడిగా ఉండదండి. సండే రోజు కొంచెం బద్ధకంగా ఉంటాం కాబట్టి మండే రోజు కొంచెం హడావిడి అయిపోతుందండి నాకైతే. సో ఇంక ఇక్కడ ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇవ్వడానికని చెప్పేసి శనగ పలుకులు నానబెడుతున్నానండి. 2-3 డేస్కి ఒకసారి నేను ఈ శనగ పలుకులు నానబెట్టి పిల్లలకి ఇస్తాను. బాదం పప్పు అది రోజు మనం నానబెట్టి ఇవ్వలేని వాళ్ళం ఇలా శనగ పలుకులు నానబెట్టి ఇస్తే చాలా మంచిదంటండి. ఇది కూడా హై ప్రోటీన్, అందుకే నేను 2-3 డేస్కి ఒకసారి నానబెట్టి ఇస్తానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత ఈ కబోర్డ్ చూస్తానండి. ఈ కబోర్డ్ చూసారా ఎంత చిందరవందరగా చేశారో. నేను మడత పెట్టడం, వీళ్ళు తీయటం, నేను మడత పెట్టడం తీయటం రోజు ఇదే పనండి. చూసారా ఎంత కంగారు చేశారో. పిల్లల ర్యాక్ అయితే మరి మా వారిదైతే ఇంకా మరి చెప్పవసరం లేదు. అందుకని ఈరోజైతే ఇంకా తీసేసి మడత పెట్టేద్దాం. రోజు కూడా ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతున్నారండి ఇలా కంగారు చేసుకొని. పాపం వాళ్ళకు కూడా టైం ఉండదండి. మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతారు. హడావిడి అంతానా. మళ్ళీ నైట్ ఈవినింగ్ 6 అయిపోతుంది వచ్చేసరికి. వాళ్ళకి ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత పాపం టైం లేదు. సో నేనే ఏదో బాధపడి వాళ్ళకి కావాల్సినవన్నీ సర్ది పెట్టాలండి. ఇక్కడైతే ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టి నీట్గా పెట్టేస్తున్నాను. నా ర్యాక్లో నా సెల్ఫ్లో నావి, మా పిల్లలవి అండ్ మా వారివి కూడా మడత పెట్టి ఇక్కడ నీట్గా పెట్టేస్తున్నానండి. ఇలా మడత పెట్టేస్తామంటే దేనికది వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ మామూలే అనుకోండి, మళ్ళీ చిందరవందర అయిపోద్ది. మళ్ళీ నేను సర్దుకుంటాను, ఇది నార్మలే. కానీ ఇలా సర్దేసుకొని ఉంచుకుని అంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. కబోర్డ్ కంగాలుగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది, ఏ వస్తువు కూడా కనబడదు. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ఈ కొబ్బరి చిప్పలు ఉన్నాయండి. ఇవి ఎప్పటి నుంచో అయితే నేను అంటే 2-3 డేస్ నుంచి కొబ్బరి ఉండలు చేద్దామని ఇంకా పక్కన పెట్టేశాను. ఈరోజు సండే కదండి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే ఇది లేదు. అంటే ఈరోజు హాలిడే కాబట్టి మామూలుగా అయితే నేనే తీసుకొస్తాను ఈవినింగ్ టైము. మార్నింగ్ టైం వాళ్ళ డాడీతో వెళ్ళిపోతారు, ఈవినింగ్ నేనే తీసుకొస్తాను. ఈరోజు ఆ పని లేదు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే కొబ్బరి ఉండలు చేసేద్దాం అని చెప్పేసి కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. అలా తీసుకుంటూ మీతో ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే నాకు ఒక విషయం అయితే మాత్రం అర్థమైందండి. ఏంటంటే
మనం ఫోన్స్ తీసుకొని రీల్స్ చూస్తూ ఒక గంట ఎలా గడిచిపోతుందో మనకే తెలీదండి. కానీ అదే ఒక గంట పని మనం ఇంటి పని చేసుకున్నామంటే సాయంత్రానికి మాత్రం మనసులో ఒక తృప్తి అనేది ఉంటుందండి. ఏంటంటే అలా ఫోన్స్, రీల్స్ చూసుకుంటే టైం అయితే మాత్రం వెనక్కి రాదు. కానీ ఒక గంట మన ఇంటి కోసం అయితే కష్టపడితే ఇల్లు మారుతుంది. అదేవిధంగా మన మనసు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. అది అంతా చూసుకొని మనం సాయంత్రానికి ఆహా ఇది ఎంత నేను చేసుకున్నాను, నీట్గా ఉంది, పిల్లలు వచ్చి కూడా అమ్మ ఎంత బాగా సర్దావు అని అంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకైతే ఈ విషయం అర్థమైంది. ఒక గంట మనం నార్మల్గా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనుల కోసం కేటాయించామంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది. మనకు కూడా ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో, ఏ వస్తువు ఎక్కడ ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. కొంచెం మనం ఫోన్కే కాకుండా మన ఇంట్లో పనులు కూడా టైం కేటాయిస్తే మన మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడైతే నేను బెల్లం పాకంకి రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి, మా వారు తీసుకొచ్చారు. బాగుంది, చాలా చాక్లెట్ లాగే అనిపిస్తుంది. ఇక్కడైతే బెల్లం పాకంకి అన్నీ పెట్టుకొని ఇంకా కొబ్బరి కూర అది ఇందులో వేసేసుకున్నానండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇది దగ్గరికి మగ్గబెట్టేస్తున్నానండి. ఈ రోజుకైతే ఈవినింగ్ అయిపోయి పిల్లలు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ డే నేను ఉండలు చేసుకుంటున్నానండి. మన పిల్లల కోసం ఖరీదైన స్నాక్స్ కొనడం కంటే ఇంట్లో చేసిన చిన్న చిన్న స్నాక్స్ చాలా మంచివండి. బయట దొరికే ప్యాకెట్స్ ఫుడ్స్ తినడానికి బాగానే ఉంటాయి, కానీ అవి ఎలా తయారు చేస్తారో తెలియదు కదండి. వీలైనంత వరకు ఇలా ఇంట్లో తయారు చేసుకొని పెట్టడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి. మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తానండి. మీకు ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఇంటి ప్రపంచం ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.